ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యం మూలను ఖాళీగా ఉంచాలి, అక్కడ బరువులు పెట్టకూడదు అంటారు. ఎందుకు? కేవలం అక్కడ దేవుడి గది ఉండటమా, లేక ఏదైనా మూఢనమ్మకమా? కానే కాదు. దీని వెనుక మన ప్రాచీన ఋషులు చెప్పినది ఏమిటంటే, ఈశాన్యాన్ని కేవలం దిక్కు అనలేదు, వాస్తు పురుషుడు శిరస్సు అన్నారు. బ్రహ్మాండం నుండి వచ్చే విశ్వశక్తి మన ఇంట్లోకి ప్రవేశించే ఏకైక మార్గం ఈ ఈశాన్యం. ఋషులు దీనికి ఈశ్వర స్థానం అన్నారు. ఈశ్వరుడు అంటే శూన్యం, అనంతమైన శక్తి ప్రవహించే వ్యాక్యూమ్. తల మీద బరువు పెడితే మెదడు ఎలా స్తంభించిపోతుందో, ఈశాన్యంలో బరువులు టాయిలెట్లు పెడితే ఆ దైవిక శక్తి ఇంట్లోకి రాకుండా అలాగే ఆగిపోతుంది. అందుకే ఆ మూలను శూన్యంగా, పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచాలని మన ఋషులు శాసించారు. మరి దీనికి మోడర్న్ సైన్స్ ఇచ్చే ప్రూఫ్ ఏమిటో తెలుసుకుందాం. మన భూమి అంతరిక్షంలో 23.5 డిగ్రీ కోణంలో సరిగ్గా ఈ ఈశాన్యం వైపే వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అందువల్ల తెల్లవారుజామున ఉదయించే సూర్యుడి నుండి వచ్చే అత్యంత మేలు చేసే అతి నీలలోహిత కిరణాలు అంటే బెనిఫిషియల్ యూవీ రేస్ నేరుగా ఈశాన్యం నుంచి మన ఇంటికి తాకుతాయి. ఈ కిరణాలు ఇంట్లోని హానికరమైన బ్యాక్టీరియాను చంపి నెగిటివ్ వైబ్రేషన్ను దూరం చేస్తాయి. అక్కడ పెద్ద పెద్ద గోడలు కడితే ఆ ప్రకృతికి ఇచ్చే ఉచిత నేచురల్ రేడియేషన్ థెరపీని మన ఇల్లు కోల్పోతుంది. ఇదే జిఎంబి వాస్తు సక్సెస్. ప్రాచీన ఋషుల తత్వాన్ని, ఆధునిక సైన్స్ సత్యాన్ని కలిపే ఒక గ్లోబల్ వేదిక. మేము ఇల్లు పడగొట్టం, కేవలం ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మారుస్తాం. మీ ఇంటి ఈశాన్య దోష నివారణ కోసం, రూపాయి ఖర్చు లేని సైంటిఫిక్ పరిహారాల కోసం క్రింది ఉన్న నెంబర్కు ఇప్పుడే వాట్సాప్ చేయండి.